మీన రాశి వారికి జూన్ 14, 15, 16వ తేదీల్లో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అన్ని పనులు కూడా పక్కన పెట్టి 10 నిమిషాలు ఈ వీడియోకి సమయాన్ని కేటాయించి చూడండి. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా మీనరాశి వారి గురించి చెప్తూ ఉంటారు. కానీ చాలా చోట్ల నుంచి బోలెడంత ఇన్ఫర్మేషన్ని మీనరాశి వారి కోసం సేకరించి ఈ వీడియోలో అయితే క్లుప్తంగా వివరించడం జరిగింది. మీకున్న ఎటువంటి అనుమానాలకైనా ప్రశ్నలకైనా కానీ ఈ వీడియోలో పూర్తి సమాధానం దొరుకుతుంది. అంతేకాకుండా మీరు పడుతున్న చిన్న చిన్న కష్టాలకి, పెద్ద పెద్ద బాధలకి, సమస్యలకి అన్నింటికీ కూడా ఈ వీడియోలో చిన్న చిన్న పరిహారాలు అనేవి కూడా ఉంటాయి. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఈ వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ వల్ల మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది, మరికొంతమంది మీనరాశి వారి వీడియోకి రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోనైతే మనం స్టార్ట్ చేద్దాం. మీనరాశి వారి గురించి వ్యక్తిగతంగా మనం మాట్లాడుకున్నట్లయితే చాలా అంటే చాలా మంచి వ్యక్తులండి. ఎటువంటి కల్మషం లేని వ్యక్తులు అన్నమాట. మనసులోనైనా కలలోనైనా కానీ ఎదుటి వారికి ఎటువంటి అపకారం చేద్దాము అని చెప్పి ఎప్పుడు కూడా అనుకోరు. కనీసం వీరికి నష్టం చేసిన వాళ్ళని చూసి కూడా కొన్ని సమయాలలో జాలిపడే గొప్ప మనసున్న వాళ్ళు మీనరాశి వారు. ఎదుటివారు ఆపదలో ఉన్నారు అంటే వెంటనే వీరి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయన్నమాట. అంత సెన్సిటివ్ పర్సన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. పైకి చాలా గంభీరంగా, ఎదుటివారిని కొట్టేటట్లుగా, ఎదుటివారితో మాట్లాడడానికి ఇష్టం లేనట్లుగా, కొంచెం ఘరానాగా, కొంచెం పొగరుగా అలా కనిపిస్తారు మీనరాశివారు. కానీ వీరిది చాలా మంచి మనసు, చాలా సెన్సిటివ్ మనసు. కాకపోతే ఎదుటివారితో వెంటనే కలుపుగోలుగా ఉండలేరన్నమాట. అంటే మనుషులన్న తర్వాత అందరూ కూడా ఒకే రకంగా ఉండరు కదండి. కొంతమంది ఏంటంటే ఈజీగా ఎదుటి వ్యక్తులతో కలిసిపోతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే కొంచెం అలవాటు పడినాక కలిసిపోతూ ఉంటారనమాట. అలా రెండవ జాతికి చెందిన వాళ్ళు ఈ మీనరాశి వాళ్ళు. వీళ్ళు మనుషులతో కలవట్లేదు కదా అని చెప్పి వీరికి పొగరు, ఘరానా ఉంది అంటే నిజంగా పొరపాటు పడట్టేనండి. ఎందుకంటే ఎటువంటి పొగరు కానీ, ఘరానా కానీ, కల్మషం కానీ, ఈర్ష్య కానీ మీనరాశి వారికి అస్సలు ఉండవు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి అనుకునే వ్యక్తుల్లో మీనరాశి వారు మొట్టమొదటి స్థానంలో ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇక వ్యక్తిగతంగా వీరికున్న మంచి మనసుకి కొన్ని కష్టాలు, కొన్ని బాధలు, కొన్ని సమస్యలు కూడా పట్టి పీడిస్తూ ఉన్నాయి. పోయిన సంవత్సరం వరకు కూడా కొన్ని పర్సనల్ విషయాల వల్ల చాలా సమస్యలను వీరైతే ఎదుర్కొన్నారు. మానసికంగా చాలా బాధలు పడ్డారు, చాలా మానసికంగా నలిగిపోయారు అని చెప్పుకోవచ్చు అనమాట. అయినప్పటికీ కొంచెం ఇప్పుడు ఆ సమస్యల నుంచి ఊరట కలిగి కొంచెం మనశ్శాంతిగా ఉంటున్నారు అని చెప్పచ్చు. ఏదేమైనప్పటికీ కూడాను మీనరాశి వాళ్ళు చాలా అంటే చాలా సెన్సిటివ్ అండి. ఇప్పుడున్న ఈ ప్రస్తుత రోజుల్లో ఇంత సెన్సిటివ్ పర్సన్స్ చాలా చాలా తక్కువగా ఉంటారు. కానీ ఇంత సెన్సిటివ్ పర్సన్స్ డేర్ అండ్ డాషింగ్గా ఉన్న ప్రజల మధ్య ఉండడం కూడా చాలా చాలా కష్టం. అంటే ఊరికనే మానసికంగా కృంగిపోతారు. చీటికి మటికి కళ్ళల నుంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. మొహమాట పడిపోతూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారన్నమాట. అలా ఆ జాతికి చెందిన వాళ్ళు కాబట్టి వీరితో అంటే వీరి గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు, వీరి పక్కనే ఉన్న వాళ్ళకైతే వీరి యొక్క మెంటాలిటీ, వీరి యొక్క మనస్తత్వం అనేది పూర్తిగా అర్థమవుతుంది. కానీ కొత్త వారికి మాత్రం కొంచెం వీరు అంటే కొంచెం ఘరానా అమ్మాయిలకు వీరికి కొంచెం పొగరమ్మ అన్నట్లుగా చెప్పుకునేటట్లుగా ఉంటారనమాట. ఆ ఒక్కటి వీరిలో కొంచెం మైనస్ పాయింట్. ఇప్పటికైనా కానీ అంటే 30 సంవత్సరాల లోపు ఒక లెక్కగా ఉంటారు మీనరాశి వాళ్ళు. 30 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక లెక్కగా ఉంటారు. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని కాస్త ఎవరితో మాట్లాడితే ఏ విధంగా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎవరి దగ్గర మొహమాట పడకూడదు, ఎవరి దగ్గర డేర్ అండ్ డాషింగ్గా ఉండాలి, ఇవన్నీ కూడా తెలుసుకొని ప్రవర్తించడం వల్ల వీరి జీవితాలలో కొన్ని గొప్ప మార్పులే కలుగుతాయని చెప్పచ్చు. ఎందుకంటే అయిన వాళ్ళ దగ్గర కూడా వీళ్ళకి మొహమాటం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా అయిన వాళ్ళ దగ్గర కూడా మొహమాటం అనేది ఉండడం వల్ల వీరిని, వీరి కుటుంబ సభ్యులను కొన్ని అవసరాలకు వాడుకొని అవసరాలు తీరిపోయిన తర్వాత పక్కకు నెట్టేస్తూ ఉంటున్నారనమాట. అయిన వాళ్ళే కాబట్టి అయిన వాళ్ళతో కూడా రఫ్ అండ్ టఫ్గా ఉండడం అనేది వీరికి చాలా చాలా ముఖ్యం అన్న విషయం అయితే
మీనరాశి వారు తెలుసుకోవాలి. అంతేకాకుండా మీనరాశి వాళ్ళ యొక్క లైఫ్ పార్ట్నర్ విషయానికి వస్తే లైఫ్ పార్ట్నర్ కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులండి. మీనరాశి వారు కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబం అన్నా బిడ్డలన్నా కానీ చాలా ప్రాణంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ముఖ్యంగా మీనరాశి వారికి స్నేహితులు కూడా కొంచెం తక్కువే. ఎందుకంటే ఎవరితో ఎక్కువగా కలవరన్నమాట. నా ప్రపంచం ఏంటో నేనేంటో నా పని నేను చూసుకుంటున్నాను కదా అని, నా పని ఇలా గడుస్తుంది కదా, నా పనులు నేను చూసుకొని నా కుటుంబం వరకు నేను చూసుకొని నా కుటుంబంతో నేను ఉంటున్నాను, ఒకరితో నాకెందుకబ్బా అన్నట్లుగా ఉంటారన్నమాట. ఎక్కువగా కుటుంబంతోనే కలిసి ఉంటారే తప్ప బయట వాళ్ళతో ఎక్కువగా స్నేహంగా ఉండడానికి అస్సలు ఇష్టపడరు. వీరి యొక్క లైఫ్ స్టైల్ అనేది ఈ విధంగానే ఉంటుందన్నమాట. వీరికి ఈ మధ్య కొన్ని రకాలైన కష్టాలు, కొన్ని రకాలైన సమస్యలు, కొన్ని ఇబ్బందులను కూడా చవి చూస్తున్నారు. హెల్త్ పరంగా కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అని చెప్పి కొంచెం మానసిక ఒత్తిడి, కొంచెం స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండడం, అంతేకాకుండా కొంచెం హెల్త్ పరంగా అంటే మైగ్రేన్ తలనొప్పి రావడం, కొంచెం భుజాల నొప్పులు, కాళ్ళు నొప్పులు అనిపించడం, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, గుండెల్లో దడగా అనిపించడం, ఇటువంటి సమస్యలతోటి కొంచెం ఇబ్బంది పడిపోతూ ఉన్నారన్నమాట. ఈ ఇబ్బందులన్నిటికీ కూడా ఒక్కటే కారణం ఏంటంటే వీరికున్న అతి ఆలోచన. ఏదైనా కానీ చాలామందిని మనం గమనించినట్లయితే ఏదైనా ఒక విషయం గురించి మనం చెప్తే లైట్గా తీసుకొని ఓకే అని చెప్పి పక్కన పెట్టేస్తారు. మీనరాశి వాళ్ళు అలా కాదు. ఏదైనా కానీ చాలా డీప్గా వెళ్ళిపోతారు. డీప్లోకి వెళ్ళిపోతారనమాట. అంత పర్టికులర్గా ఆలోచిస్తూ ఉంటారు. చిన్న విషయమైనా కానీ వాళ్ళు భూతద్దంలో చూసుకొని పెద్దదానిలాగా ఆలోచిస్తారనమాట. వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటే అది. చిన్న డ్రెస్ కొనాలన్నా 10 షాపులు తిరుగుతారు. చిన్న బంగారం కొనాలన్నా 10 షాపులు తిరుగుతారు. 10 సార్లు ఆలోచిస్తారు. ఎప్పటికో ఎంతమందో ఓకే చెప్పాక ఎప్పటికో ఓకే అంటారు. అలా ఆ టైప్ ఆఫ్ వ్యూలో కొంచెం ఆలోచన విధానం అనేది కొంచెం ఎక్కువగా డీప్గా ఆలోచిస్తారనమాట. కాస్త డీప్నెస్ని తగ్గించుకొని, అంటే ఏది శాశ్వతం కాదు, భూమి మీద మనిషి ప్రాణానికి గ్యారంటీ లేని జీవితాలు ఇవి. కాబట్టి ఏది కూడా అంత డీప్గా వెళ్ళకండి. డీప్గా వెళ్ళడం మంచిది కాదు. దానివల్ల మీకు నష్టం జరగనంత వరకు మంచిదే. దానివల్ల మీరు నష్టపోతున్నప్పుడు ఆ నష్టం పోవడాన్ని మీరు పక్కకు నెట్టాలంటే ఈ డీప్నెస్ని మీరు తగ్గించుకోవాలి. కాబట్టి కాస్త అంత డీప్గా వెళ్ళకుండా పైనే ఆలోచించుకొని పైనే చేసుకొని నిర్ణయాలు వచ్చినప్పుడు కుటుంబంతో కలిసి సలహా తీసుకొని ముందుకు వెళ్తే బెటర్ అని చెప్పి నా ఒపీనియన్ అనమాట. అంత డీప్గా వెళ్ళకుండా ఉంటే బెస్ట్ అని చెప్పి నా ఒపీనియన్ అనమాట. ఇది ఒక్కటి ఆలోచించుకోండి. ఇక ఓవరాల్గా చూసుకుంటే మీనరాశి వారికి ఈ 3 రోజుల్లో అంటే జూన్ 14, 15, 16 తేదీలో చాలా సక్రమంగా జరుగుతుందన్నమాట. ముఖ్యంగా వృత్తిపరంగా చూసుకుంటే చిన్న పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళకైనా, వృత్తి ఉద్యోగం చేసే వాళ్ళకైనా, సాఫ్ట్వేర్లకైనా, వ్యాపారస్తులకైనా, ఎవరికైనా కానీ చాలా మంచిగా ఉంటుంది. ఈ 3 రోజుల్లో ఒకరోజు చాలా చాలా బిజీగా ఉంటారనమాట. ఇక మిగతా 2 రోజులు కొంచెం అంత బిజినెస్ అనేది ఉండదు. కొంచెం స్ట్రెస్ని మీరు తగ్గించుకుంటారు. ఈ 3 రోజుల్లో వీరికి ప్రయాణం తగిలే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి. ఇక అంతేకాకుండా ఓవరాల్గా మీకు అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది. డబ్బుకు సంబంధించి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో మీనరాశి వారికి చాలా వరకు పర్వాలేదని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఇక కుటుంబ పరంగా విషయానికి వస్తే కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత అయితే ఉంటుంది. సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది. సంతాన పరంగా చాలా చాలా బాగుంటుంది. తల్లిదండ్రుల పరంగా చాలా చాలా బాగుంటుంది. ఇక అంతేకాకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలు, ఎటువంటి టెన్షన్లు కుటుంబానికి సంబంధించి అస్సలు ఉండవు. హ్యాపీగా ఈ 3 రోజులు 2 రోజులు కుటుంబంతో ఎక్కువ టైంని స్పెండ్ చేస్తారని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఇక సినీ రంగ పరిశ్రమల వారికి, రియల్ ఎస్టేట్ పనులు చేసే వాళ్ళకి, రాజకీయ నాయకులు కూడా ఈ 3 రోజులు కూడా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇక లవర్స్ పరంగా చూసుకుంటే లవర్స్ పరంగా కూడా కొన్ని రకాలైన ఇబ్బందులను చూస్తారు. కొన్ని రకాలైన ఎడబాటులన్నీ కూడా వీరైతే చూస్తారు. కొంచెం బాధపడతారు, కొంచెం ఫీల్ అవుతారు. ఈ 3 రోజుల్లో కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. ఈ 3 రోజుల్లో కూడా ఇటువంటి డిస్టర్బెన్సెస్ చూడాలి తప్పదు. తర్వాత మళ్ళీ మామూలుగా కలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక సంతాన పరంగా చూసుకుంటే ఎవరికైతే సంతాన భాగ్యం లేదు అని చెప్పి మెడికల్గా వెళ్ళారో, బరువు తగ్గించుకొని మంచి ఆహారాన్ని, పండ్లు, కూరగాయలు
ఎక్కువగా తీసుకుంటూ ప్రతిరోజు కూడా మంచిగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ కాస్తంత బరువు తగ్గే ప్రయత్నం చేస్తే సంతానం మీకు ఖచ్చితంగా కలిగి తీరుతుందన్నమాట. ఇక ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా వివాహ భాగ్యం కూడా కలిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాస్త వివాహం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఆ వివాహం కోసం కొంచెం గట్టి ప్రయత్నాలు చేస్తే తప్పకుండా మీకు ఈ సంవత్సరంలోనే వివాహ భాగ్యం కలుగుతుంది అని చెప్పి రాసి పెట్టి ఉందండి. ఇక ఓవరాల్గా మీకున్న సమస్యలు బాధలు ఇవన్నీ కూడా తొలగించుకోవడం కోసం, అంతేకాకుండా మీనరాశి వారు చాలా అందంగా ఉంటారు. రూపం విషయానికి వస్తే చక్కటి రూపం, విశాలమైన నుదురు, పెద్ద పెద్ద నేత్రాలు, ఒత్తైన కురులు, చక్కటి చిరునవ్వు, ఎదుటివారిని ఇట్టే ఆకర్షణీయంగా ఆకట్టుకునే మాట తీరు, ఇవన్నీ కూడా వీరి సొంతమని చెప్పుకోవచ్చు. కాబట్టి వీరికి నరదిష్టి నరఘోష చాలా ఎక్కువగా ఉంటాయండి. ముఖ్యంగా బయట వారి కంటే కూడా అయిన వారిలోనే వీరికి నరదిష్టి ఎక్కువగా పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి ఎవరు అయిన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అని చెప్పి ఇప్పటికే మీనరాశి వారికి తెలిసే ఉంటుంది. కాబట్టి ఎవరు అయిన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళో తెలుసుకొని వాళ్ళకి తగ్గట్లుగా వారు మీతో ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నారో వారితో మీరు కూడా ఆ విధంగానే ప్రవర్తించి ఎవరికి ఎటువంటి సమాధానం ఇవ్వాలో తెలుసుకొని దానికి తగ్గట్లుగా మీ యొక్క బిహేవియర్ కూడా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఈ యొక్క విషయాన్ని అయితే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇక మీకున్న నరదిష్టి తొలగించుకోవడం కోసం ప్రతి ఆదివారం ఎర్ర నీళ్ళు తీసుకుంటూ ఉండడం, ఇంటికి బూడిద గుమ్మడికాయతో అమావాస్య రోజున దిష్టి తీసేస్తూ ఉండడము, అంతేకాకుండా ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళడం, విభూదిని శివాలయం నుంచి తెచ్చుకొని ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు లేదా ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు నుదుటిన విభూదిని ధరించడం, కాస్తంత స్నానం చేసే నీటిలో విభూదిని వేసుకోవడం వల్ల మీకున్న దిష్టి దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, అక్కడికి వెళ్ళినప్పుడు సింధూరాన్ని తెచ్చుకోవడం, ఏదైనా ముఖ్యమైన పనుల మీదకు మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఆ యొక్క సింధూరాన్ని ధరించి బయటికి వెళ్ళడం, అంతేకాకుండా బయటికి వెళ్ళేటప్పుడు జేబులో ఒక పచ్చటి నిమ్మకాయ వేసుకొని వెళ్ళడం, అలాగే ఆ నిమ్మకాయని మనం ఇంటికి వస్తాం కదండి, అప్పుడు ఆ ఇంటి బయటనే ఎడమ చేతి వైపు 3 సార్లు తల పైభాగాన, కుడి చేతి వైపు 3 సార్లు ఆ నిమ్మకాయను తిప్పి వేసుకొని దూరంగా విసిరి పడేయడము. దీనివల్ల ఏంటంటే మీకున్న నరదిష్టి నరఘోష అనేవి పూర్తిగా తొలగిపోతాయన్నమాట. అంతేకాకుండా ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం, తులసి మాలలు సమర్పించుకోవడం, స్వామివారికి రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న దగ్గర గ్లాసుడు పాలు గ్లాసుడు నీళ్ళతోటి ఆ యొక్క చెట్టు మొదట్లో పోయడం, ఆ చెట్టు దగ్గర నేతితో కానీ లేకపోతే నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకుంటూ ఉండడం వల్ల మీకున్న అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవి పూర్తిగా తొలగిపోతాయి. జాతక దోషాలు గ్రహ దోషాలు తొలగిపోయి మీకు బాగా కలిసి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ 3 రోజులు కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు అలాగే ఎటువంటి సమస్యలు అయితే ఏవీ లేవండి. హ్యాపీగా ఈ 3 రోజులు మీకు చక్కగా గడిచిపోతాయి అన్నమాట. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవన్నమాట. అర్థమైంది కదా. మరి మీన రాశి వారికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుందన్నమాట. కాబట్టి తప్పకుండా లైక్ ఇవ్వండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.